ఏంటి అందరికి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటిదంటే నా ఇంట్రడక్షన్. నా వీడియోస్ చూడాలంటే నా గురించి అన్ని తెలుసుకోవాలి కదా మీరు కూడా. ఫస్ట్ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఫ్యామిలీ వద్దులే, స్టడీ గురించి చెప్తాం. స్టడీ అయితే నేను డిగ్రీ చేశాను, ఇంటర్ వరకు వైజాగ్ చదివాను, డిగ్రీ కూడా చదివాను. కానీ లాస్ట్ సెమిస్టర్లో ఒక సెమిస్టర్ ఉందనగా ఇంకా అక్కడ ఫుడ్ నచ్చక ఇంకా ఆపేసి వెంటనే మ్యారేజ్ అయిపోయింది. అయ్యా మా హస్బెండ్ ఉంటాం. ఆ మ్యారేజ్ అవ్వగానే నేను బంధువులు వచ్చేసాను. డిగ్రీ అయిన 1 month లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. నేను బంధువులు వచ్చేసాను. ఇక్కడికి అక్కడికి ఎంత తేడా కాదు, ఒక 10 minutes, ఒక 1 hour. బాగా లేట్ గా స్లోగా వెళ్తే 1 hour అంతే. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. అమ్మ నాన్న అంటే రెగ్యులర్ గా వస్తారు, చాలా బాగా చూసుకుంటారు. మా మామయ్య మా అత్తమ్మ కూడా బాగా చూసుకుంటారు. ఇంకా హస్బెండ్ అంటారా, బాగా సపోర్ట్ చేస్తారు. ఏ అమ్మాయికైనా వాళ్ళ హస్బెండ్ బాగా సపోర్ట్ చేసినట్టే ఉండాలి. మనం వాళ్ళకి నమ్మకం ఎలా తెచ్చుకోవాలంటే, వాళ్ళకి మాత్రం నమ్మకం ఉంటే ఫ్రీగా వదిలేస్తారు. మా హస్బెండ్ అంతే, నన్ను అయితే ఫ్రీగా వదిలేస్తారు, చాలా బాగా చూసుకుంటారు. అందుకని నేను ఇలా వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఒక బట్టల బిజినెస్ అనేది స్టార్ట్ చేసి 1 year, మ్యారేజ్ అయినా 1 year చేశాను. బాబు పుట్టగానే, బాబుకి 6th month ఉన్నప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు రీసెంట్ గా ఒక 10 days అవుతుంది ఆపేసాను. ఇంకెందుకు అంత స్ట్రెస్ ఎందుకు, కొద్దిలే మానేయని మా అత్తమ్మాలు మా డాడీ వాళ్ళు వద్దనేస్తే ఇంక మానేశాను. మనిషి ఖాళీగా ఉంటే మనం ఒప్పుకుంటామా? మన మైండ్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అది మీ దయ వల్ల. మొన్నటి వరకు వీడియోస్ అటు చేసేదాన్ని, కానీ ఎక్కువ రెగ్యులర్ గా ఎప్పటి నుంచి ఒక 3 months నుంచి రెగ్యులర్ గా పెట్టినా వ్యూస్ రావట్లేదు అసలు. ఎందుకని చూస్తే అప్పుడు వాచ్ అవర్స్ అటు పెరిగిపోయి, కానీ కొంచెం ఇంట్రెస్ట్ గా కొంచెం వాడు పడుకునేటప్పుడు మాత్రమే నేను ఇలా రీల్స్ చేసుకుంటాను. వాడు డైలీ 1 hour 2 hours పడుకుంటాడు. ఆ 1 hour లో 2 hours లో ఇంట్లో పనులు చేసుకొని, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకొని, ఆరబెట్టుకొని, గిన్నెలు తోముకొని, బట్టలు ఆరబెట్టుకొని, అవి తీసి మడతెట్టి అన్ని చేసిన తర్వాత అప్పుడు నాకు ఈ టైం వస్తే నేను రీల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ నా టైం పాస్ కి చేసుకునేదాన్ని, కానీ ఏదో ఒకటి చేసుకుందాం. మీ దయ వల్ల మీరు బాగా ఇంట్రెస్ట్ చూపించి నాకు కొంచెం ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సరేనా? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఫాలోవర్స్ కూడా రోజుకు ఒక 10 or 5 followers వస్తున్నారు, ఓకే. కానీ వాచింగ్ అవర్స్ పెరగట్లేదు, సరేనా? వాచింగ్ అవర్స్ పెరగాలంటే ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి, సరేనా? ఇంకా నా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఆ లాంగ్ వీడియో ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా లాంగ్ వీడియోస్ చేస్తాను, చూడండి. ఇంకేంటి నెక్స్ట్, మా హస్బెండ్ నాది మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అంటే 2 కలిపే. మీరు కామెంట్ చేయండి. మా లవ్ స్టోరీ ఎలా చెప్పాలి, నా అరేంజ్ మ్యారేజ్ ఎలా అయ్యింది, మీరు కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది ఇంకేంటి, మా హస్బెండ్కి టిప్పర్ ఉన్నాయి, జీప్లు ఉన్నాయి, ఆ పని చేస్తారు. మాకు చిన్న పాప ఉన్నాడు, భవ్యాంశ్. రీల్స్ చూస్తారు కదా, బాబు ఉంటే అలా ఆడించుకొని ఇంకా మాకు ఈ పని సరిపోతుంది. ఇంకా మాకు పని అవసరం లేదు, సరేనా? ఇంకేమున్నాయి, ఇంకేం లేదు. నన్ను మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి, సరేనా? సపోర్ట్ చేసి, షేర్ చేసి ప్లీజ్ అండి. నెక్స్ట్ స్టడీ అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది, ఇంకేం కావాలి? మీరు ఇరుముడి మూవీ చూసింటే కనుక కామెంట్ చేయండి. మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీరు చూసి లైక్ చేసి, షేర్ చేసి, ఒక్కసారి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా పేజ్ లోకి వెళ్ళి నా వీడియోస్ చూసి ఇష్టమైతే లైక్ చేయండి, సరేనా? ఎడిట్ చేసి పెట్టేటప్పుడు చాలా కష్టమవుతుందండి, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయవచ్చు కదా. ఇప్పుడు వీడియోస్ చేస్తున్నానని కూడా ఎవరికి తెలియదు. మా అమ్మ, నాన్న, అన్నయ్య, మా హస్బెండ్, అంతే. ఇంకెవరికి తెలియదు. ఏది లేకుండా చెప్పేది ఎందుకు తీసుకుంటారు, అందుకని ఎవరికి చెప్పలేదు. అందుకే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ బంగారు కొండలు. నా డ్రెస్ చూడండి, పడిపోతుంది చూసారా, ఇది నా తొందర.